హాయ్ అండి. ఈ రోజు అనంత చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వ్రత కథను తెలుసుకుందాం రండి. పూర్వం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ కష్టాల నుండి బయటపడడానికి మార్గం కోసం ధర్మరాజు శ్రీకృష్ణుని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సమస్త కష్టాలు తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించే అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి వివరిస్తాడు. ఈ వ్రతానికి సంబంధించి ఒక కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. ఆ కథలో కౌండిన్య మహర్షి మరియు అతని భార్య సుశీల ఉంటారు. ఒకసారి సుశీల ఈ వ్రతాన్ని ఆచరించి వ్రతాతోరణాన్ని చేతికి కట్టుకుంటుంది. అయితే అహంకారంతో ఉన్న కౌండిన్య మహర్షి ఆ వ్రతం ప్రాముఖ్యత తెలియక ఆమె చేతికి ఉన్న తోరాన్ని తెంపేసి అవమానిస్తాడు. ఆ అపచారం వల్ల కౌండిన్యుడు తన సంపదలన్నీ పోగొట్టుకుని చాలా కష్టాలను అనుభవిస్తాడు. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి తిరిగి అనంత పద్మనాభ స్వామిని శ్రద్ధగా ఆరాధిస్తాడు. దానితో ఆయన తన పూర్వ వైభవాన్ని సుఖాలని తిరిగి పొందుతాడు. ఈ కథ ద్వారా భక్తి నమ్మకం యొక్క గొప్ప శక్తిని మరియు అహంకారం వల్ల కలిగే నష్టాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి మరియు ఈ కథని విన్న వారికి సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. నచ్చింది కదా అండి ఈ కథ? ఇలాంటి మరికొన్ని కథల కోసం మా ఛానల్ ని కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.